అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. దరిచేరవా ప్రేమ తదుపరి భాగం. నందిని ఆలోచనలన్నీ 2 డేస్లో జరగబోయే కోర్ట్ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. పాపను ఎలా అయినా దక్కించుకుని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? బావెందుకు సైలెంట్గా ఉన్నాడు? ఏం ప్లాన్ చేస్తున్నాడు అని లేచి లాయర్కి కాల్ చేసింది. అటు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో పడుకుని ఉంటారనుకుని నిద్రపోవడానికి ట్రై చేసింది. కానీ నిద్ర పట్టట్లేదు తనకి. నిత్య తనకి దూరం అయిపోతుందన్న ఆలోచన కూడా తట్టుకోలేకపోతుంది తను. అలానే ఆలోచనలతో సడన్గా ఆదిత్య గుర్తుకు రాగానే, ఏంటి సీనియర్, 1 నైట్ రావాలా నీతో అని నవ్వుకుని, హగ్ కిస్కి కూడా టైమింగ్స్ వెతికే నా సీనియర్ ఎలా మారిపోయాడు. ఊపిరాడలేదురా నువ్వు ముట్టుకుంటే. అప్పుడు నీట్గా షేవ్ చేసుకుని చూడడానికి చాలా సాఫ్ట్గా ఉండేవాడివి. ఇప్పుడు కొంచెం బీడ్ వచ్చి రఫ్గా కూడా బాగున్నావు అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. ఇక్కడ ఆదిత్యకి కూడా నిద్ర పట్టలేదు. తన పక్కన పడుకున్న జైని గట్టిగా హగ్ చేసుకుని పడుకున్నాడు. అప్పుడే నిత్య గుర్తుకొచ్చింది. తను నాన్న కావాలి అని ఏడవడం గుర్తొచ్చి ఎందుకో చాలా బాధ అనిపించింది. నందు, ఒక్కసారి నా దగ్గరికి రా. నా పాత నందులా రావే. ఏం జరిగిందో చెప్పు. మనకి పిల్లలు కూడా వద్దు. నువ్వు, నేను, నిత్య నా ఫ్యామిలీ. నువ్వు కావాలనుకుంటే నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకే నన్ను పరాయివాడిలా చూస్తున్నావు? ఎవరో పంపిస్తే నా దగ్గరికి రావడం ఏంట్రా? ఒక్కసారి అనిపించలేదా నా దగ్గరికి రావాలని? ఒక్కసారి నా కోసం ఢిల్లీ దాకా వచ్చావు. మరి ఎదురుగానే ఉన్నాను కదా, రావడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు? మీ బావకి భయపడి నా దగ్గరికి రావట్లేదా? అబద్ధం. నీకు నీ సీనియర్ గురించి తెలుసు. అయినా ఆగావంటే ఇంకేదో బలమైన రీజన్ ఉంది. అప్పుడే మామ అన్న జై పిలుపుకి, ఏంటి జై, ఇంకా పడుకోలేదా? జై, మామ, బార్బీ వాళ్ళ డాడీ రాక్షసి దగ్గర ఎందుకున్నారు? వాళ్ళ డాడీకి భయం లేదా రాక్షస్ అంటే? ఆదిత్యకి ఎలా ఆన్సర్ చెప్పాలో తెలియక, జై, తన పేరు నీతూ కదా, నువ్వు బార్బీ అని ఎందుకంటావు? ఎందుకంటే తను బార్బీ డాల్ ఒకేలా ఉంటారు, అందుకే నేను అలా పిలుస్తా మామ అని మాట్లాడుతూ మాటల్లో పడిపోయాడు. సరియు వచ్చి, మళ్ళీ మామ పక్కకి చేరావా, పదాన్ని తీసుకుని వెళ్ళింది. ఆదిత్యకు ఆలోచనలతో ఎప్పుడు తెల్లారుతుందో అని నందిని గురించి తెలుసుకోవాలని ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చోగానే భువన గారు మేఘని తిడుతున్నారు. ఏమైంది మామ్? చూడు నాన్న, అస్సలు 2 రోజుల నుండి తిండి సరిగ్గా తినట్లేదు. నిన్న కాలేజ్కి వెళ్ళలేదు, ఇప్పుడు లేచింది, ఇప్పుడు కూడా ఏం వద్దంట. ఆది, ఏమైందిరా? మేఘ, నథింగ్ అన్నయ్య, ఎగ్జామ్స్ టెన్షన్. ఆదిత్య, నీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. మేఘన, ఇంకొక మెయిన్ ఎగ్జామ్ ఉండిపోయింది అన్నయ్య, చాలా మొండి సబ్జెక్ట్. ఆదిత్య నవ్వుకుని, ఆ సబ్జెక్ట్ నీలని అర్థమై డిస్టింక్షన్లో పాస్ అవుతావులే, టెన్షన్ పడకు, టిఫిన్ చెయ్యని తను తింటూ తినిపిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చారు దీప ఫ్యామిలీ. అనిత, ఇంత వయసు వచ్చినా తినిపించడం ఏంటమ్మా? మేఘ, ఏ అత్తయ్య, ఈ ఏజ్ వరకే తినిపించాలని రాజ్యాంగంలో రాశారా? ఆ మాటకి కామ్ అయ్యి భువన గారికి సైగ చేశారు. ఆది, నీతో కొంచెం మాట్లాడాలిరా. యా మామ్, చెప్పు. నీ పెళ్ళి గురించి. పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నాకు కొంచెం టైం కావాలి. భువనేశ్వరి గారు, ఇంకా ఎంత టైం ఆది అని అంటుండగానే 2 మంత్స్ లోపే చేసుకుంటాను, నా మనసుకు నచ్చిన అమ్మాయితో. కరెక్ట్గా అదే టైంకి లోపలికి వచ్చింది దీప. ఈసారి షాక్ అవ్వడం వీళ్ళ వంత అయింది. సరే మామ్, టైం అయింది, బాయ్. భువన తేరుకుని, ఆది, ఎవరా అమ్మాయి? నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? ఆదిత్య ఆవిడ భుజం మీద చేతులు వేసి, ఇవాళ చాలా వర్క్ ఉంది మామ్, ఈవినింగ్ చెప్తా. నీ దేవుణ్ణి కోరుకో, నా మనసులో ఉన్న అమ్మాయితో నా పెళ్లి జరగాలని అని వెళ్ళిపోయాడు. అక్కడున్న ఎవ్వరికీ ఆదిత్య చెప్పింది అర్థం కాలేదు. కానీ దీపకు మాత్రం ఏదో డౌట్ అనిపించింది. ఏంటిది, వీడు నందిని విషయంలోనే ఇలా ఉంటాడు, మళ్ళీ ఎవరిని ప్రేమించాడు? నో, ఏదో జరుగుతుంది. ఈసారి ఆదిత్యని పెళ్లి కొప్పించకపోతే నా అంత ఫూల్ ఎవ్వరూ ఉండరు అని ఆలోచనలు సాగుతున్నాయి తనవి. నందు లాయర్కి కాల్ చేసింది. నైట్ పడుకున్నాన్రా, నువ్వు టెన్షన్ పడకు, మీ బావ ఏం చేసినా కస్టడీ మనకే వస్తుంది, కూల్ అని కట్ చేశారు. ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది తనకి. గుడికి వెళ్ళాలనిపించి పాపని లేపి రెడీ చేసింది. ఇద్దరూ గుడికి వెళ్ళారు. అక్కడ పంతులుగా రచ్చన చేస్తుంటే పాప మాత్రం గుడిలో ఆడుతూ తిరుగుతుంది. అక్కడ ఒక స్తంభానికి ఆనుకుని కూర్చున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి తన చిన్న చిన్న చేతులతో చెంపలపై తట్టింది. అప్పటి వరకు ఏదో ఆలోచనలతో కళ్ళు మూసుకున్న ఆవిడ కళ్ళు తెరిచారు. తన దగ్గరగా ఫేస్ పెట్టి చూస్తున్న పాపని చూడగానే ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా వచ్చింది. వెంటనే పాపను పట్టుకుని పక్కన కూర్చోపెట్టుకుని, ఎవరి బంగారు తల్లి, నీ పేరేంటి అని అడిగారు. నీతు. వావ్, చాలా బాగుంది నీ పేరు. ఎవరితో వచ్చావు టెంపుల్కి అని ఆవిడ తెచ్చిన ప్రసాదం తినిపించారు. అప్పుడే నీతుని వెతుక్కుంటూ వచ్చింది నందిని. నందిని, ఎన్నిసార్లు చెప్పాను నీకు, నన్ను వదిలేసి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. సారీ, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అయ్యో పర్లేదమ్మా అని అంటున్న ఆవిడ సడన్గా నిన్నెక్కడో చూసానే అంటుండగానే, మేము వెళ్తాము అని పాపని తీసుకుని వెళ్ళిపోయింది. ఎవరి ఈవిడ? బావకి తెలిసిన వాళ్ళ, లేకపోతే అమ్మ ఫ్రెండ్ ఎవరైనానా?
ఎవరైనా కావచ్చు. నన్ను శాలిని అక్క అనుకుంటున్నారేమో. ఎందుకైనా మంచిది హీరింగ్ రోజు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ మాత్రం వెళ్తున్న ఇద్దరిని చూసి వెంటనే బయటకు వెళ్ళి కారులో కూర్చుని కాల్ చేసి అర్జెంటుగా కలవాలి. ఇంటికి రాని కట్ చేశారు. ఇంటికి వెళ్ళిన భువన గారు నీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. నీల్ ఇంటికి వచ్చాడు. ఆంటీ, నన్నెందుకు రమ్మన్నారు? భువనేశ్వరి, నీ ఫ్రెండ్ 2 నెలల్లో పెళ్లి చేసుకుంటాడంట. నీల్, వావ్ ఆంటీ, ఎవరిని? అది నువ్వే చెప్పాలి. నాకేం చెప్పలేదా ఆంటీ? భువన, నందిని వైజాగ్ ఎప్పుడొచ్చింది? నీల్, అది తెలీదాంటీ. మన కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యి మాత్రం 20 డేస్ దాటింది. భువన, మన కంపెనీలోనా? ఆదిత్య నందినికి జాబ్ ఇచ్చాడా అని అనుకున్నారు. నందినితో ఉన్న పాప ఎవరు? నీల్, మీరు చూసారా ఆంటీ, వాళ్ళ అక్క పాప. టెంపుల్లో నందినిని చూసింది ఆదిత్య వాళ్ళమ్మ. చాలాసేపు మాట్లాడాక కోపంగా నీల్వంక చూస్తూ, నేను చెప్పిన పని చేసి కనిపించు, అప్పుడు చెప్తా మీ పని అని నీళ్ళు వెళ్ళగానే, మళ్ళీ నా కొడుకు లైఫ్లో కేసునామీ సృష్టించడానికి వచ్చావు అనుకుని లోపలికి వెళ్ళిపోయారు. నీల్ భువనేశ్వరి గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఫాస్ట్గా కారులో బయలుదేరాడు. పైనుండి చూసిన మేఘ కళ్ళలో నీళ్లు చేరాయి. ఇంటికొచ్చి కూడా నన్ను కలవకుండా వెళ్ళిపోయావు కదా, అంతేలే, నేనే నీ వెనకాల పడ్డానని చులకన నీకు అనుకుని ఏడుస్తూ అక్కడే కూర్చుంది. ఆఫీస్లో ఆదిత్య చాలా చిరాకున్నాడు. ఎంతకీ సంజు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అటు ఇటు తిరుగుతుండగా, నందు, మే ఐ కమిన్ సార్? ఎస్, ఏం కావాలి? లీవ్ కావాలి సార్. నేను ఈ కంపెనీ చైర్మన్. లీవ్ ఎవరిని అడగాలో తెలియదా నీకు? హెచ్ఆర్ని అడిగాను, బట్ 3 months వరకు మీకు లీవ్స్ ఉండవని చెప్పారు. ఆదిత్య, చెప్పాడుగా, ఇక పో ఇక్కడి నుండి. నందు, నాకు కావాలి సార్. లీవ్ ఇస్తారా ఇవ్వరా? ఏం మాట్లాడకుండా మళ్ళీ సంజయ్కి కాల్ చేస్తున్నాడు. ఫోన్ లాక్కుని, ప్లీజ్ అర్థం చేసుకోండి, నాకు 2 days లీవ్ కావాలి. తనను ఒకసారి చూసి ఏం మాట్లాడకుండా చైర్లో కూర్చుని ల్యాప్టాప్లో చూస్తుంటే, ప్లీజ్ సార్, ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే ఇస్తారుగా, అలా అనుకుని ఇవ్వండి, హెచ్ఆర్కి చెప్పండి ప్లీజ్ అంటుండగా ఆదిత్య సెల్ మోగింది. వెంటనే ఫోన్ ఆదిత్యకి ఇచ్చింది. సంజు అని స్క్రోల్ అవుతున్న పేరు చూడగానే లిఫ్ట్ చేసి, ఫోన్ ఎత్తవేరా, చెప్పా కదా నీకు ఈరోజు డీటెయిల్స్ కావాలని. అవతల సంజయ్ చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావురా అంటుండగా వచ్చిన వాళ్ళని చూసి మళ్ళీ చేస్తా ఆగని కట్ చేశాడు. క్యాబిన్ లోపలికి వచ్చిన వాళ్ళని చూడగానే షాక్తో పాటు కళ్ళలో నీళ్లు కూడా చేరాయి నందినికి. నువ్వెందుకు వచ్చావురా ఈ టైంలో? కూర్చో అని టేబుల్ పైన ఉన్న బెల్ ప్రెస్ చేశాడు. పర్లేదన్నయ్య, హాస్పిటల్కి వెళ్ళి ఇటొచ్చాం. ఎలా ఉన్నావు నందు? తల ఊపి అలానే చూస్తుంది. ఫ్లోరల్ ప్రింట్ బ్లూ షిఫాన్ శారీ కట్టుకుని, జడల్లుకుని, ఒక చేతికి గోల్డ్ బ్యాంగిల్స్, ఇంకొక చేతికి వాచ్, మెడలో నల్లపూసలు వేసుకుని, నుదుటిన స్టిక్కర్, దాని కింద కుంకుమ, పాపిట సింధూరంతో. ప్రెగ్నెన్సీ వల్ల బేబీ బంక్ బాగా కనిపిస్తుంది. ముద్దుగా బొద్దుగా చాలా అందంగా కనిపిస్తుంది తను. నందు అనగానే అని వెంటనే తనని హగ్ చేసుకుని, చాలా హ్యాపీగా ఉంది తను నిన్ను ఇలా చూస్తే. 9th monthనా? అవును, మొన్ననే వచ్చాయి అనగానే నీల్ డౌన్ చేసి బేబీ బంప్ టచ్ చేస్తూ, అవునా, కంగ్రాట్స్. తను చాలా వాటర్ తాగాలి, ఆరెంజెస్ లాంటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకో, వెజిటేబుల్ కూడా ఎక్కువ తీసుకో, అప్పుడప్పుడు ఫాల్స్ పెయిన్స్ వస్తే టెన్షన్ పడకు, స్ట్రెస్ ఫీల్ అవ్వకు, వాకింగ్ చెయ్యి, అలసటగా అనిపిస్తే కొంచెం సేపు చేసి మళ్ళీ రెస్ట్ తీసుకుని కొంచెం సేపు చేయి, ఎక్కువగా పడుకోవడానికి ట్రై చేయి, బీపీ పెరగనివ్వకు, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయి, బేబీ కిక్స్ని ఫీల్ అవ్వు, మూమెంట్స్ చూసుకుంటూ ఉండు, నిద్రపోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, అయినా సరే ఎక్కువ నిద్రపోవడానికి ట్రై చేయని చెప్పి నవ్వుతూ అప్పుడు చూసింది అందరి వంక. అప్పటికే ముగ్గురు తన వంక వింతగా చూస్తుంటే పైకి లేచి, ఐఎమ్ సారీ సార్, అంటే నేను విన్నాను ఇలానే ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి అని తడబడుతూ చెప్పి, మా అక్క ఫేస్ చేసినప్పుడు చూశాను. కంగ్రాట్స్ అశ్విన్ సార్. ప్యూన్ లోపలికి వచ్చి సార్ అనగానే, ఆదిత్య, తను జ్యూస్ తీసుకో, నువ్వు కూడా తీసుకోరా, నీకు వర్క్ లేదా నందినిని చూస్తూ అడిగాడు. ఉంది సార్. నా లీవ్ అంటుండగా ఆదిత్య, చెప్పాను కదా కుదరదని, కావాలంటే జాబ్ మానేసి వెళ్ళిపో. నందిని, ప్లీజ్ సార్, చాలా అవసరం, అలాగే ఈ జాబ్ కూడా, అందుకే ప్లీజ్. అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆమెకి. తన కళ్ళలో నీళ్లు చూసిన ఆదిత్య ఉఫ్ అనుకుని సరే తీసుకో అని చెప్పగానే ఓకే సార్ అని క్యాబిన్లో నుండి వెళ్ళిపోతుంది తను. నేను తన క్యాబిన్కి వెళ్ళనా అశ్విన్ గారు? అశ్విన్, చూస్తా అన్నావు, తీసుకొచ్చాను, చూసావు కదా, ఇంక చాలు. ఆదిత్య, ఎందుకురా అంత రూడ్గా మాట్లాడతావు, అసలే తను ప్రెగ్నెంట్. తనూజ, అన్నయ్య మీరు కూడా నందుతో రూడ్గానే మాట్లాడారు, నీ ఫ్రెండ్ మొండిది, తనతో అలా మాట్లాడితేనే తిన్నగా ఉంటుంది అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నందిని క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి ఉంది. మాటిమాటికి ఆదిత్య క్యాబిన్ వైపు చూస్తుంది. లోపల వాళ్ళు కనిపించట్లేదు. తనుని మళ్ళీ చూడాలని, చాలా మాట్లాడాలని ఉంది తనకి. తన బీటెక్ 4 ఏళ్ల కాలం కళ్ళ ముందు కనిపించింది. నందిని పుట్టాక ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా చాలా హ్యాపీగా గడిపిన కాలం అది. తనూజ రూపం గుర్తొచ్చింది. పెళ్ళై ఎంత నిండుగా ఉంది, ఎందుకమ్మా నా ఆనందాలని దూరం చేశావు, నాకంత హ్యాపీగా ఉండే అర్హత లేదా,
నువ్వు నన్ను ఆదిత్యని కలవనిచ్చుంటే నేను కూడా అలా ఉండేదాన్ని. జీవితంలో తనకి అంతటి సంతోషం ఎప్పుడూ ఉండదేమో అనుకుని, అయినా ఏంటి నేను తనుని చూసి జెలస్ ఫీల్ అవుతున్నానా? నా బంగారం అది. హ్యాపీగా ఉండాలనుకుని కళ్ళు తుడుచుకుని మళ్ళీ వర్క్లో పడుతుంది. వీళ్ళ ముగ్గురు క్యాబిన్ నుండి బయటికి వచ్చారు. నందు వంక చూసి అశ్విన్ వంక చూసింది. వెళ్ళు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక నన్ను టార్చర్ పెడతావనగానే ఒకసారి తన మొహం మార్చేగానే ఆదిత్య నవ్వుతూ, నువ్వు ఆగరా, వెళ్తావా, నందుని పిలువనా? నేను వెళ్తానన్నయ్య అని క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది. రండి మేడం అన్న నందుని సీరియస్గా చూస్తూ, మేడం ఏంటి మేడం, ఓవర్ యాక్షన్ చేయకనగానే నవ్వుతూ, కూర్చో. ఆదిత్య, ఓయ్ తను ప్రెగ్నెంట్, జాగ్రత్తగా చూసుకో, మేము ఇప్పుడే వస్తాం, పదరా అని నీల్ క్యాబిన్లోకి వెళ్ళి నందిని రూమ్ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తూ మైక్రోఫోన్ ఆన్ చేశాడు ఆదిత్య. తను అని తన కళ్ళ కాటుక తీసి చెవి వెనకాల పెట్టి, ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయించుకో, ఇంత నిండుగా ఉన్న నీపై ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో, అంతెందుకు నా దిష్టే తగిలేలా ఉంది అనగానే తనూజ, అయిన వాళ్ళు మంచి కోరుకునే వాళ్ళ దిష్టి తగలదు. ఎలా ఉన్నావే, ఏమైపోయావు, నన్ను కూడా కాంటాక్ట్ చేయాలనిపించలేదా? లేదు తను, నా సిచ్యువేషన్ అలాంటిది. డాడ్ చనిపోయారు, తర్వాత చాలా జరిగిపోయాయి. 1 ఇయర్ అయ్యాక అమ్మ బలవంతంగా యూకే పంపింది. ఈలోపు అక్క చనిపోవడం, అక్క పాప బాధ్యత నా మీద పడింది. ఇంకేంటి, చాలా జాగ్రత్త. లాస్ట్ మంత్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మూమెంట్స్ అబ్జర్వ్ చేయి. అస్సలు స్ట్రెస్ మైండ్కి తీసుకోవద్దు. సరే, ఎన్నిసార్లు చెప్తావు? లేదు తను, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు జీవితంలో సరిదిద్దుకోలేని మిస్టేక్స్గా మారిపోతాయి. అందులో ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు డెలివరీ ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు నెగ్లిజెన్స్ ఉండొద్దు. ఇలాంటి చిన్న నెగ్లిజెన్సే నన్ను నా ఆదిత్యకి దూరం చేసింది అని మనసులో అనుకుని, నీకెంత పెద్ద ప్రాబ్లం ఉన్నా స్ట్రెస్ ఫీల్ అవ్వకు. నందిని మాటలకి ఉఫ్ అని తల పట్టుకుంది తనూజ. ఆదిత్య, ఏంట్రా ఇది, ఎంతసేపు బేబీ కేర్ అంటుంది, పద, ఇదే స్ట్రెస్ ఇచ్చేలా ఉంది తనకి, పద అనగానే అశ్విన్, కొంచెం సేపు ఆగు, తను కనుక్కుంటుంది. నందు, ఒక విషయం చెప్పు, కాలేజ్ నుండి సడన్గా ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగింది తనూజ. ఇప్పుడు ఎందుకు తను అవన్నీ, నీ హెల్త్ అప్సెట్. తనూజ, ఏ ఆపు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నోరు మూసుకుని ఏం జరిగిందో చెప్పు, లేకపోతే వాళ్ళంతా నేనేమీ తిన్ను. నందు, ఏయ్ ఇప్పుడే కదా చెప్పాను బేబీ విషయంలో అశ్రద్ధ పనికిరాదని. సరే చెప్తాను, మా అక్క కూడా బేబీ విషయంలో నెగ్లెక్ట్ చేసి స్ట్రెస్ ఫీల్ అయి ప్రెగ్నెన్సీ పోగొట్టుకుంది. ఆ రోజు అమ్మ ఫోన్ చేసి సడన్గా రమ్మంది. నాన్న హెల్త్ అప్సెట్ అయిందని ఎవరికీ తెలియకూడదని చెప్పింది. టికెట్ కూడా అమ్మే బుక్ చేసింది. సో నేను వెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ లేరు, ఈవెన్ సర్వెంట్స్ కూడా. ఏమైందో అని అన్ని రూమ్స్ చెక్ చేస్తుండగా ల్యాండ్లైన్కి కాల్ చేసింది. డ్రైవర్ వస్తాడు, తనతో రా అని చెప్పింది. ఏమైందంటే ఏం చెప్పలేదు. డ్రైవర్తో వెళ్ళాను నేను. ఒక గెస్ట్ హౌస్ దగ్గర ఆపాడు. దిగి లోపలికి వెళ్ళగానే అమ్మ వచ్చింది. నాన్నేరి, ఎలా ఉంది, ఇక్కడెందుకున్నారు అనగానే నన్ను కొట్టి మొబైల్ లాక్కుని పగలగొట్టింది. నేను ఆదిత్య క్లోజ్గా ఉన్న ఫొటోస్ ఎవరో అమ్మకు పంపించారు. అండ్ ఎవరో అమ్మాయి ఫోన్ చేసి నా గురించి, సీనియర్ గురించి పిచ్చి పిచ్చిగా చెప్పిందంట. ఈ విషయం కొన్ని రోజుల తర్వాత నాతో ఉంచిన సర్వెంట్ చెప్పింది. నన్ను ఆ ఇంట్లో లాక్ చేసింది. చాలా రోజులు అందులోనే ఉండిపోయాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. తర్వాత నాన్న చనిపోయారు అని ఏడుస్తుంది. అశ్విన్, ఎవర్రా మీ ఫొటోస్ పంపింది? ఆదిత్య కూడా ఆలోచనలో పడ్డాడు. ఆదిత్య, ఎవరైనా సరే వదలకూడదు. తనూజ, నందు ప్లీజ్ ఏడవకని తను కూడా ఏడుస్తుంటే, సారీ తను, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత లండన్ వెళ్ళాను. తను ఏడవకు, ఇది ఎప్పుడో అయిపోయిన కథ. తను, ఇంకా ఏదో జరిగింది నువ్వు అనగానే, నీ డెలివరీ అయిపోయాక మొత్తం చెప్తాను. ఈలోపు పాప కస్టడీ నాకు వస్తుంది, సరేనా? ప్లీజ్ జాగ్రత్తగా ఉండు. బేబీ విషయంలో రిస్క్ తీసుకోకు. ఎర్లీ మంత్స్లోనే కాదు, డెలివరీ ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అంటుంటే తనూజ, చాలా జాగ్రత్తగా ఉంటాను సరేనా, ఇంకా బయలుదేరుతాను. ఇంతసేపు బయట ఉంటే అత్తమ్మ తిడుతుంది. నందు, థ్యాంక్స్ నన్ను చూడ్డానికి వచ్చినందుకు. తను సీరియస్గా చూస్తూ బాయ్ అంటుండగా అశ్విన్ వచ్చి బాయ్ నందిని అని చెప్పి వెళ్తారు ఇద్దరు. వెంటనే షాక్ అయింది నందిని పాప. బాయ్ సార్ అని ఆదిత్య వంక చూసేసరికి క్యాబిన్లో ఫోన్ మాట్లాడుతున్నాడు. హా సంజు, సారీరా, ఇప్పుడు చెప్పు, ఏంటి ఏదో కలవాలంటున్నావు? సంజు, అరే ఈ విషయాలు నీకు డైరెక్ట్గా చెప్పాలిరా. ఆదిత్య, ఏమైంది, వసుదని కలిసావా? ఆ అమ్మాయి లేదు. ఆదిత్య, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఆదిత్య, ఏంట్రా అది? సంజు, అయినా సరే అర్జెంటుగా హైదరాబాద్ రా, ఇవాళే బయలుదేరు, తర్వాత మాట్లాడతా అని కాల్ కట్ చేసి
ఇంకా ఏదన్నా అయితే ఆదిత్య ఆలోచించేవాడు, కానీ నందు విషయం అవడంతో వెంటనే శ్రీకర్ని పిలిచి 2 డేస్ రాను, జాగ్రత్త అని చెప్పి నీల్కి కాల్ చేశాడు. బట్ స్విచ్ ఆఫ్ వచ్చింది తన ఫోన్. ఇక హైదరాబాద్ బయలుదేరాడు. ఇక్కడ ఆఫీస్ నుండి బయలుదేరిన నందిని 2 డేస్కి లగేజ్ ప్యాక్ చేసుకుని పాపని సీతమ్మని తీసుకుని హైదరాబాద్ బయలుదేరింది. చూద్దాం, వీళ్ళ హైదరాబాద్ ప్రయాణం ప్రేమ ప్రయాణంగా మారి ఇద్దరినీ కలుపుతుందేమో. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. And subscribe to Avian Story World. Thanks for watching.